ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూట్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుడు మనతోటి ఆదికాండంలోని 3వ అధ్యాయంలో 24వ వచనం ద్వారా మాట్లాడతలంచారండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అనే మాట చాలా విచారించదగినటువంటి విషయం కదా. అలాగే 3వ అధ్యాయంలోని 19వ వచనములో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఈ 2 మాటల గురించి దేవుడు మనతో తలంచినప్పుడు నాకు చాలా వేదన కలిగిందండి, చాలా దుఃఖము కలిగింది. మనసంతా పిండి వేసినట్టుగా, ప్రభువా మేము ఎక్కడ తప్పిపోయాము, ఎలాగ తప్పు చేస్తున్నాము, మాకు బయలుపరచండి, మేము నీ మార్గంలో నడవాలని మేము ఎంతో ఆశగొని మీ సన్నిధానంలోకి వస్తున్నాం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని చూపించారండి. ఆ దర్శనం నేను చివరిలో చెప్తాను. ఇప్పుడు అయితే మనం దేవుడిచ్చిన వాక్యాలను ధ్యానిద్దాము. ఆదాముని సృష్టించినప్పుడు తన సారూప్యములో తన స్వహస్తాలతో దేవుడు తనతో సహవాసం చేయాలని ఆదామును సృష్టించారు. ఆదాము తప్పిపోయినా ఆయన వదిలిపెట్టలేదండి. ఆయన ప్రేమించి వెళ్ళగొట్టి అని వ్రాయబడి ఉంది, కానీ ఆయన హృదయం ఏంటో బయలుపరిచారు. ఆయన ఏ విధంగా బయలుపరిచారో మనం చివరిలో చెప్పుకుందాం. అది చాలా ఆనందం కలిగింది. అందుకే నేను ఇప్పుడు దేవుడు చెప్పిన మాట మీ వద్దకు తీసుకుని వస్తున్నాను. దేవుని హృదయము తప్పిపోయిన ఆదాముని తిరిగి తనతో సమకూర్చుకొనదలిచే యేసు ప్రభువుని పంపించారండి. ఆయన ఎరుగక ఉన్న మనల్ని ఆయన ప్రేమించి దేవుని కృపలో, మన గొప్పతనము మనం చేసిన కార్యాల ఒక గొప్పతనము కాదు, కానీ ఆయన కృపలో ఆయన ప్రేమతో యేసు ప్రభువుని పంపించి మనల్ని మన పాప శాపాల నుంచి విడిపించి తన కుమారులుగా దేవుడు చేసుకుని ఉన్నారండి. అలాంటి మనము ఈ దినమున ఆయనతో సహవాసం చేయటానికి మనము సమయం ఇవ్వగలుగుతున్నామా? అదే ప్రశ్న వేశారు దేవుడు. మీరు నాతో సహవాసం చేయటానికి ఎంత సమయం గడుపుతున్నారు అని అడుగుతున్నారు. మనం నిజంగా సమయం ఇవ్వగలుగుతున్నామా అండి? మన బిజీ షెడ్యూల్లో వాక్యం చదవటానికి ఒక టైం లిమిటేషన్ పెట్టుకుంటున్నాం, ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని వెతుక్కుంటున్నాం. తప్పితే మన దిన కార్యక్రమాల్లో ఎక్కడా కూడా దేవునితో మాట్లాడటానికి మనం సమయం ఇవ్వట్లేదండి. అదే దేవుడి దినాన్ని మనతో చెబుతున్నారండి. ప్రార్థన చేయాలని మనకు ఒక అవసరమో ఒక శ్రమ వచ్చినప్పుడు ఆయన వద్దకు వెళ్తున్నాం, కానీ దేవుడు ఎందుకు సృష్టించారు అన్నది మర్చిపోతున్నాము. ఒక దైవజనుడు చెప్తున్నారు, ఇతరులతో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడు, నీ కార్యక్రమాలు మొదలెట్టక ముందు దేవుని పని చెయ్యి. దేవుని పని ఏమిటండి? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించటం. ఆయన హృదయం అదే కదా. మనల్ని వెతికి రక్షించిన మన దేవాది దేవుడు ఇతరులు కూడా మన వలె పాపశాపాల నుంచి విడిపించబడాలి అని ఆదికాండం 3వ అధ్యాయంలోని 22వ వచనం చూద్దామండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. చూశారు కదండి, అక్కడ జీవవృక్ష ఫలములు తిని నిరంతరము జీవిస్తామేమోనని. నిరంతరము జీవిస్తే పాపం చేసిన వాళ్ళము పరిశుద్ధమైనటువంటి స్థలములో, దేవుడు నివసించే స్థలములో, ఏదైనా తోటలో మనం నివసించకూడదు. కాబట్టి అప్పుడు ఆదాముని ఏం చేయాలండి? నరకంలో పడివేయాలి. నరకంలో పడివేయకుండా దేవుడు క్షమించి ఏ భూమిని అయితే అతను సేద్యం చేసుకోవాలో దాన్ని శపించారు, కానీ ఆదాముని శపించలేదండి. ఆదాముని భూమి మీదకి పంపించేశారు. అలాగునని మీరు దేవతల వలె ఉంటారు, చావరని సాతాను చెప్పిన మాటలు విని దేవుని యొక్క ఆధిపత్యం క్రింద నుంచి బయటకు వచ్చి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవించాలని ఆదాము అవ్వలు బయటకు వచ్చేసినట్లుగా ఈ దినమున క్రీస్తు రక్తంతో కడగబడిన మీరు నేను కూడా అదే విధంగా ఉన్నామేమో అని పరిశీలించుకోవాల్సినటువంటి సమయం అండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయనతో సహవాసం చేయమంటున్నారు, మనం ఆయనతో మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తున్నారు. కనుకనే మనల్ని ఈ దినాన్న దేవుడు హెచ్చరిస్తున్నారండి. మన చుట్టూతో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి? నిన్న మొన్న USA లో 6,000 మంది స్టూడెంట్స్ని వీసాలు క్యాన్సిల్ చేసి కొన్ని నెలల క్రితం స్టూడెంట్స్ అందరినీ కూడా బేడీలు వేసి భారతదేశానికి రిటర్న్ వచ్చారు. అంటే దుస్థితిలో ఉన్నారో, ఎలాంటి డిప్రెషన్లో ఉన్నారో ఎవరు విడిపిస్తారండి వాళ్ళని? మనమే కదా. దైవజనుడు చెప్పిన మాట, నీవు ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోతే దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు ఏం చేసావు? ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరిని తీసుకొచ్చానని చెబుతావు? ఎంతమందిని రక్షణలోకి నడిపించానని చెప్తావు అని ప్రశ్నిస్తున్నారండి. మనము కూడా ఆ ప్రశ్న వేసుకోవలసిన వాళ్ళం. ఆ
జీవవృక్ష ఫలములో తింటే ఆదామును నరకములో వేయవలసి వస్తుందని చెప్పి దేవుడు భూమి మీదకి పంపించారు. ఆ భూమి మీద ఉన్నటువంటి మనల్ని వెతికి రక్షించి తన కుమారులుగా ముద్రించుకున్న మనం ఈ దినమున ఏమి చేస్తున్నామని మనం ప్రశ్నించుకుందామండి. మన చుట్టూతో ఉన్న వాళ్ళు ఎలాగ నలిగిపోతున్నారు, మరి వాళ్ళ గురించి మనకు అనవసరం అనుకుంటే ఎస్తేరు అదే మాట చెప్తాంది. ఒక బానిసగా ఉన్న ఆమెని, ఎస్తేరుని పట్టపురాణి చేయబడింది. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఉన్న ఆమెని ఆ రాజు పిలిచినప్పుడే మరి ఆమె పట్టపురాణి అయినా ఆయన ఎదుటికి వెళ్ళాలి, లేనట్లయితే ఆమె మరణశిక్ష విధించబడుతుంది. అలాంటి సమయంలో ఆ యూదులందరికీ వ్యతిరేకముగా ఒక ఆజ్ఞని యూదులకు శత్రువుగా ఉన్నటువంటి అధిపతి తీసుకుని వచ్చాడని ఎస్తేరుని పెంచిన బంధువు మొర్దెకైకి తెలిసి ఆమె వద్దకు కౌరంపిస్తే అక్కడ ఆమె, నేను దాన్ని ఇంతవరకు పిలవలేదు, నేను పిలవకుండా గనక రాజు ఎదుటికి వెళితే మరణశిక్ష విధిస్తారని చెప్పినప్పుడు మొర్దెకై మాట్లాడుతున్న మాటలండి. ఎస్తేరు గ్రంథంలోని 4వ అధ్యాయంలో 14వ వచనం, నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయ్యు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనెను. ఈ రోజున మనల్ని వెదికి రక్షించిన మన దేవాది దేవుడు కూడా ఈ మనతో మాట్లాడటానికి, నిన్ను నరకములో పడకుండా మిమ్మల్ని రక్షించిన నేను, మీరు నాతో సహవాసం చేయాలని నా దగ్గరికి మీరు వస్తారని నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. కానీ మీ అవసరతల నిమిత్తము మీ శ్రమలలో ఉన్నప్పుడే వస్తున్నారు, కానీ నాతో సహవాసం చేయడానికి రాలేకపోతున్నారని దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నారండి. అదే ఇక్కడ ఎస్తేరు కూడా మొర్దెకై చెప్పిన మాట అదే. ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితవేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. మనము కూడా ఈ శ్రమలలో ఉన్నటువంటి వారిని విడిపించటానికే మనము బ్రతికి ఉన్నామండి. ఈ సమయం అని ఎందుకు అంటున్నానంటే, చుట్టూతో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం కదండి. సునామీలు ఎంత భయంకరమైనదండి. అది ఎక్కడి నుంచి వస్తుంది? గ్లోబల్ వార్మింగ్. దాని కొరకు ఎవరు ప్రార్థించాలండి? డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు, జైలు పాలు అయిపోతున్నారు యవ్వనస్తులందరూ కూడా. మరి మన యవ్వనస్తులు, మన కుటుంబీకులు క్షేమముగా ఉన్నారు, దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతగా ఉన్నాం. కానీ మనకిచ్చిన పని మనం చేయకపోతే ఏమవుతామండి? అలాగే ఇక్కడ ఎస్తేరు కూడా చెబుతోంది కదా, 4వ అధ్యాయంలోనే 16వ వచనంలో, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. నేను నశిస్తే నశిస్తాను, కానీ నా జాతి వారైతే, నా యూదులైతే రక్షించబడతారు దేవుని యొక్క కృపలో అని ఆమె ఉపవాసముతో ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏ శత్రువు అయితే వారిని మరణాలను గురి చేసేలాగా ఆజ్ఞ తీసుకొచ్చాడో వారి మీదనే దేవుడు అధికారం ఇచ్చారండి. అంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. కాబట్టి మనము ప్రార్థనాపూర్వకమైన జీవితంలోకి వెళ్ళాలి. సాయంకాలానికి ఇంటికి చేరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా ఈ దినం నేను ఇలా గడిపాను, నీతో సహవాసం చేయడానికి నేను ఈ సమయంలో రాగలిగాను అని కొద్ది సమయం దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనల్ని సంధిస్తారు. ఎక్కడైనా పొరపాటు ఉన్నట్టయితే మనకు తెలియపరుస్తారు. నాకు సహాయం చేయండి, రేపటి దినమంతా నన్ను నా బిడ్డల్ని కాచి కాపాడమని ప్రార్థన చేసినప్పుడు ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నారు. మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నానని చెలవిస్తున్నారు. మరి అలాంటి గొప్ప దేవుడిని కలిగిన మనము నశించదను అని ఎస్తేరు ఏదో మరణపు ఆజ్ఞ రావచ్చును అనే అనుమానం ఉన్నా తన యొక్క ప్రజల కొరకు తను మరి నిలబడింది. అలాగే మనము కూడా నిలబడవలసినటువంటి దినములలో ఉన్నామని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారండి. అందుకే యోబు అంటున్నాడు కదా, ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును. ఆయనతో సహవాసం చేయమని అందరినీ పోగొట్టుకున్న యోబు చెబుతున్న మాట అండి. ఎంత గొప్ప అనుభవం అతనికి దేవాది దేవునితో ఉంటే మనతో ఈ మాట చెప్తారండి. మనము కూడా అలాంటి అనుభవం కలిగి ఉండాలండి. మన చుట్టూతో ఉన్న వాళ్ళని విడిపించటం, మన జీవితాల్లో మనకు దేవుడు మేలు చేశారు, ఎన్నో మేలు చేశారు. ఆ మేలును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి ఘనపరచడం అనే ఆ పని ఈ ధర్మ నుంచి మనం చేద్దామని నిర్ణయించుకుందామండి. ఇప్పుడు చెప్తారండి, దేవుడు నాకు చూపించిన దర్శనము, నేను ఆ వెళ్ళకొట్టి అనే మాటని మొన్నే కనుక మన్నైపోదు అనేది, ఆ ముళ్ళ తుప్పలు గచ్చపొదలు మొలిచిన నేలను దున్ని జీవించు అని ఆయన వెళ్ళకొట్టినప్పుడు నాకు వేదనతో, ప్రభా నేను ఈ మాటలు మీరు మాకు ఎందుకు ఈ దినాన్ని చెబుతున్నారని నేను వేదనతో దేవుణ్ణి దుఃఖంతో అడుగుతూ ఉన్నప్పుడు
దేవుడు చూపించిన దర్శనము. దెబ్బలు తగిలిన పిల్లలు నడవలేకపోతే ఎలా అయితే 2 చేతులతో, ఎంత పెద్దవాళ్ళైనా 15 కావచ్చు, 25 ఏళ్ళు కావచ్చు, ఆ పిల్లని మనం ఎత్తుకోలేని స్థితిలో ఉన్నా కూడా ఎత్తుకుని 2 చేతులతో ఎలా తీసుకుని వెళ్తామో దేవుడు మనల్ని శ్రమలలో నడిపించగలిగిన దేవుడు చూపిస్తున్నారండి. కానీ ఆయన దగ్గరికి మనం వెళ్ళట్లేదట. అది దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నానని చెప్తున్నారు. ఎంత ధన్యత అండి మనకి. ఎందుకు దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నారు? మనల్ని ప్రేమించారు కాబట్టి, ఆయన కృపలో మనము రక్షణ పొంది నిత్య జీవంలోకి మనము రావాలని ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ భూమి మీద సశరీరముతో ఉన్న మనతోటి ఈ దినాన మీతోనూ నాతోనూ మాట్లాడాలి తలంచారు. మనతో సహవాసం చేయడానికి ఎదురు చూస్తున్నాను అంటున్నారు. మనతో ఆయన మన సన్నిధిలో మన పక్కనే నిలబడి మన స్నేహితుల్లాగా ఉండటానికి ఆయన ఎదురు చూస్తున్నారండి. ఇంతకంటే గొప్ప ధన్యత ఎవరికి కలుగుతుందండి? ఆకాశము సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకున్న ఆ దేవాది దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడతలంచి ఆ మాట, ఆదాము తప్పిపోయాడు, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నా, మీరు నా సన్నిధానంలోకి రావటం లేదు, మీరు నాతో సహవాసం చేయడానికి రావటం లేదు, నేను మీ కొరకు ఎదురు చూస్తున్నానని గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. దేవుని వద్దకు వెళదాం. ఈ దినమున ఎవరికి వాళ్ళముగా, ప్రభువా నీతో నేను సహవాసం చేయటానికి, నీ సన్నిధానంలో ఉదయకాలమున, సాయంకాలమున, మధ్యాహ్న కాలమున రావటానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దామండి. అవును తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, సాయంకాలమున ఉదయమున నీ సన్నిధానంలోకి రావటానికి మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఇన్ని రోజులు మా హృదయమంతటితోనూ మేము మా సమయమును మీకు ఇవ్వలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి నాయనా. మీ చిత్తంలో మేము జీవించడానికి, మీ చిత్తమైన పనిని ఈ భూమి మీద నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించడానికి, వారిని విడిపించే ప్రార్థన చేయటానికి మీ కృప మాకు దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ప్రార్థనా సహాయాన్ని అందించగలము.